హే ఆల్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు మీరు అందరూ? చాలా బాగున్నారు అనుకుంటా. నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను నా పెళ్ళి శారీస్ కలెక్షన్ చూపిస్తాను అనమాట. సో నేను నా పెళ్లి పట్టు చీరలన్నీ చూపిస్తాను. డీ క్లటర్ అండ్ ఆర్గనైజేషన్ చేస్తుండే శారీస్ అన్ని తీస్తున్నాను అనమాట. సో దాని గురించి సరే ఇంకా నా పెళ్లి పట్టు చీరలు చూపించలేదు కదా అనేసి తీసుకున్నాను. ఇన్ని శారీస్ ఉన్నాయి, నా పెళ్లి రిలేటెడ్ శారీస్ అనమాట. నా మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అయిందండి. 2015లో అయింది నా మ్యారేజ్. ఇప్పటికి ఆల్మోస్ట్ 2015లో అయింది. సో నా పెళ్లి రిలేటెడ్ శారీస్ కొంచెం ఓల్డ్ ట్రెడిషనే ఉంటుంది, మరి ఇప్పుడు ఉండే ట్రెండీ శారీస్ కాదు, బట్ స్టిల్ ఎవర్ గ్రీన్ శారీస్ అనమాట. సో ఫస్ట్ అంటే నా పెళ్ళికి రిలేటెడ్ అన్ని చీరలు చూపిస్తాను. అంటే నా పెళ్లి చూపులు ప్లస్ నా పెళ్లి ఫంక్షన్స్, పెళ్లి తర్వాత సత్యనారాయణ వ్రతం అవన్నీ చూపిస్తాను అనమాట. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట. ఇది పట్టు శారీయే, కాకపోతే సెమీ పట్టు అనమాట. వాళ్ళు నన్ను చూడడానికి వస్తారు కదా మా హస్బెండ్ వాళ్ళ సైడ్, వచ్చినప్పుడు ఈ శారీ కట్టుకున్నాను అనమాట. నా దగ్గర ఫొటోస్ ఉంటే పెడతాను, చాలా ఓల్డ్ ఫొటోస్ కదా. ఇది శారీ మొత్తం పింక్లో గోల్డెన్ ఇలా వర్క్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. ఇలా ఉంటుంది అనమాట శారీ. ఇది 6,000 7,000 పడినప్పుడు. ఇదిగోండి పింక్ కలర్లో ఇలా గోల్డెన్ బూటీ వస్తుంది అనమాట. మొత్తం శారీ అంతా ఇలాగ ఉంటుంది. కింద ఇలా గోల్డెన్ బార్డర్ ఉంటుంది, పైన కూడా సేమ్ లెంత్ బార్డర్ అనమాట. నాకైతే ఈ శారీ చాలా ఇష్టము. దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది పళ్ళు అనమాట. పళ్ళు కొంచెం మెజెంటా కలర్లో ఉంటుంది. దాని మీద వచ్చేసి ఇది మిక్స్ షేడ్ అనమాట, డ్యువల్ షేడ్. దాని మీద ఇలా వర్క్ ఉంటుంది, పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట. ఇది పెళ్లి చూపుల శారీ అనమాట. దీనికి వచ్చిన బ్లౌజ్ నేను లైట్ వర్క్ చేయించుకున్నాను అప్పుడు వేస్ట్ టైప్లో, కానీ అది పాడైపోయింది అనమాట. సో దీనికి నేను ఇప్పుడైతే గోల్డెన్ బ్లౌజ్ వేస్తాను. బట్ దీనికి మళ్ళీ అంటే సాఫ్ట్ సిల్క్ ఉంటుంది కదా, దాంట్లో గోల్డెన్ కూడా బాగుంటుంది. సో ఇది నా ఫస్ట్ శారీ అనమాట. నా పెళ్లి చూపులకు నేను కట్టుకున్న శారీ. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఈ శారీ తోటి. తర్వాత వచ్చేసి ఎంగేజ్మెంట్కి వాళ్ళు ఆ శారీ పెట్టే ముందు ఒక శారీ కట్టుకొని కూర్చుంటాం కదా, అది ఈ శారీ అనమాట. ఇది వర్క్ శారీ. ఇది నాకు చాలా నచ్చింది. ఇది నాకు తెలిసి సౌత్ ఇండియాలో అప్పుడు తీసుకున్నాను. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది డ్యువల్ షేడ్ అనమాట. ఇది ఆరెంజ్ ప్లస్ పింక్ షేడ్లో ఉంటుంది. ఇలా ఆరెంజ్ అండ్ పింక్ షేడ్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఈ శారీ. దీనికి ఇలా పైన వచ్చేసి ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది, నాకు చాలా ఫేవరెట్ శారీ. అగైన్ ఇవన్నీ చాలా మెమరీస్ ఉన్న శారీ అనమాట. ఇలా గోల్డెన్ వర్క్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ షేడ్లో ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్లో నాకు డ్రెస్ కూడా ఉంది, నాకు చాలా ఇష్టము. పైన వచ్చేసి ఇలా లేస్ వర్క్, కింద కూడా సేమ్ అనమాట. కింద బార్డర్ కూడా సేమ్ లేస్ వర్క్ ఉంటుంది. శారీ అంతా ఓవరాల్ ఇలా ఉంటుంది. వాళ్ళు అంతే అనమాట, స్పెషల్గా పళ్ళు ఏం లేదు, పళ్ళు ఇదే. సో శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. పళ్ళు దగ్గర కొంచెం కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే. బట్ ఓవరాల్గా ఇదనమాట శారీ. ఇందులో పింక్ షేడ్ ఆరెంజ్ షేడ్ మిక్స్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి 2 బ్లౌజులు వచ్చాయి శారీలోనే. ఒకటి గోల్డెన్ కలర్ వచ్చింది, ఆ ఫ్యాబ్రిక్ ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది అనమాట. తర్వాత సేమ్ సెల్ఫ్లో వచ్చిన బ్లౌజ్ అనమాట. ఇది ఇలా కుట్టించుకున్నాను, సేమ్ సెల్ఫ్లో వచ్చింది. ఇలా ఉండి బయట వెనకాల ఇలా పెట్టించాను. ఇది అప్పుడి డిజైన్ కదా, ఇది ఊడిపోయినాయి కొన్ని పర్ల్స్ అయితే. ఇవి తీసేసారనమాట. సో ప్లెయిన్ ఉంటుంది, ఇలా షార్ట్ హ్యాండ్స్ అనమాట. సో ఇది నా సెకండ్ శారీ అనమాట. ఈ శారీలో కూర్చున్నప్పుడు పెట్టారు, ఎంగేజ్మెంట్ అప్పుడు వచ్చాయన్నమాట అత్తయ్య వాళ్ళు. సో అప్పుడు వేసుకున్న శారీ ఇది. ఇది కూడా సౌత్ ఇండియాలో తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం, కలర్ బాగుంది కదండి. ఇది చాలా బాగుంటుంది శారీ అనమాట. సో ఓవరాల్ ఇది శారీ. ఇందులో కమెంట్ చేయండి, మీకు కూడా ఇలాంటి శారీ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. మీకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చిందని చెప్పండి. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా ఇష్టం. ఎంగేజ్మెంట్లో అత్తయ్య వాళ్ళు పెట్టిన చీర వచ్చేసి ఈ శారీ అనమాట. ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. ఇది కొంచెం మిక్స్ ఆఫ్ ఆరెంజ్ ఇంకా ఇటుక కలర్ అంటారు కదా, ఆ కలర్ అనమాట. ఇలా పెద్ద పెద్ద లీవ్స్ వచ్చి గోల్డెన్లో చిన్న ఫ్లవర్స్ లాగా ఉంటాయి అనమాట. ఇది శారీ అనమాట. ఇది నాకు ఎంగేజ్మెంట్ శారీ. ఇందులో కూడా ఫొటోస్ ఉన్నాయి, దొరికితే పెడతాను. ఇది పళ్ళు అనమాట. పళ్ళు మొత్తం ఇలా ఉంటుంది. ఇది పట్టు శారీ. ఇది కింద బార్డర్ వచ్చేసి ఇలా మ్యాంగో స్టైప్లో ఇలా ఉంటుంది అనమాట, పెద్ద పెద్దగా. పైన కూడా సేమ్ అనమాట. ఈ శారీ నేను ఎప్పుడైనా గుడికి అలా వెళ్ళినప్పుడు కట్టుకుంటూ ఉంటాను. కొంచెం హెవీ ఉంటుంది, వెయిట్ ఉంటుంది ఈ శారీ వచ్చేసి. సో ఇది థర్డ్ శారీ అనమాట. ఇది ఎంగేజ్మెంట్ శారీ నాది. ఏ కలర్లో నా దగ్గర మగ్గం బ్లౌజ్ ఉందనమాట, అందుకని నేను మళ్ళీ మగ్గం బ్లౌజ్ వద్దు, ఇది సింపుల్ కుట్టించుకుందాము అనేసి శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట ఇది. బ్యాక్ వచ్చేసి ఇలా పెట్టించుకున్నాను, జస్ట్ ఇలా
మంచిది ఆ టైమింగ్ అంతా మ్యారేజ్కి ఓన్లీ 15 days ముందు నుంచే బాగుందన్నారు. అందుకని ఇంకా మేము ఏ షాపింగ్ చేయడం కుదరలేదు, అప్పుడు చేయకూడదు అన్నారు అనమాట. సో అన్నీ లాస్ట్ మినిట్స్లో అయ్యాయి. సో ఇంక ఎక్కువ టైం లేదు. సో అప్పుడైతే ఇంకా నాకు డిజైన్స్ కూడా తెలియదండి, శారీస్ కూడా నాకు కట్టుకోవడం రాదు ఆ టైంలో. అందుకని ప్లెయిన్గానే కుట్టించుకోవడం. ఇదే అనమాట నా ఎంగేజ్మెంట్ శారీ. 5 days పెళ్లి కూతురు అలా చేస్తారు. నాకు 3 days ఉన్నాయి కాబట్టి ఒకటే రోజు 2 సార్లు పెళ్లి కూతురు చేయడం అట్లా ఒక రోజు ఫోటోషూట్ పెట్టించుకున్నాను అనమాట. ఫొటోస్కి దిగుదామని అప్పుడు కట్టుకున్న శారీ ఇది అనమాట. ఇది చాలా ఇష్టం నాకు శారీ. ఇలా వైట్లో ఉంటుంది, వైట్ ఒక లేయర్ అనమాట. మళ్ళీ దానిపైన వచ్చేసి మన శారీ కట్టినప్పుడు ఇలా ఉంటుందన్నమాట. పళ్ళు కూడా ఇంతే, దీని పళ్ళు ఇలాగే వస్తుంది. శారీ కూడా హాఫ్ శారీ టైప్లో కనిపిస్తుంది ఇలా అనమాట. ఇది పింకిష్ షేడ్లో ఇలా వైట్ ప్రింట్స్ వచ్చిందనమాట, ఫ్లవర్ ప్రింట్స్. బార్డర్ వచ్చి కొంచెం కింద ఇలా వెల్వెటీ క్లాత్ ఉండి ఇది ఉంటుంది అనమాట. ఇది నాకు చాలా నచ్చింది. ఈ శారీలో ఫొటోస్ కూడా చాలా ఉంటాయి, నేను పెడతాను. బట్ నాకు చాలా ఇష్టమైన శారీ. సో ఇది ఇలా కుట్టించుకున్నాను. బ్యాక్ ఓపెన్ అనమాట, బ్యాక్ బటన్స్ పెట్టించుకున్నాను ఈ బ్లౌజ్కి. ఇలా ఉంటుంది. బ్లౌజ్ శారీలోనే వచ్చింది. సో నేను ఏం వర్క్ వేయించుకోలేదు, ఆ బ్లౌజ్కి వచ్చిన వర్కే అనమాట. ఇలా బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చి ఇలా పెట్టించుకున్నాను. 3/4 వస్తుంది అనమాట హ్యాండ్స్. సో అన్నీ దాంట్లో వచ్చింది, నాకు బాగా నచ్చింది. ఇంకా హ్యాండ్స్కి నేను మళ్ళీ లైనింగ్ ఏం పెట్టించలేదు, ఇలాగే ఉంటే బాగుంటుందని అనమాట. ఆ బ్లౌజ్ తింది నాకు అక్క పెళ్ళి కూతురు చేసింది కదా మా అక్క, ఇప్పుడు నాకు ఈ శారీ పెట్టింది. ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్గా దొరుకుతుంది, నాకు చాలా నచ్చింది ఈ శారీ అయితే. ఇది కూడా పట్టు శారీ అండి. శారీ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. ఇది ఆనంద్ బ్లూ టైప్లో, ఇందులో గోల్డెన్ కలర్తో ఈ వర్క్ ఉంటుంది. ఇది కూడా వరమహాలక్ష్మిలో తీసుకున్నాము. ఇది 7,000 8,000 శారీ అనమాట అప్పుడు. ఇప్పుడైతే చాలా కాస్ట్ ఉంటుంది. ఇది శారీ అనమాట. ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుందండి. బాగుంది కదా, నాకు చాలా నచ్చింది అనమాట. కింద బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇలా ఈ డిజైన్ వచ్చి ఉంటుంది అనమాట. పళ్ళు అనమాట ఈ కలర్లో. సో శారీ మొత్తం ఈ కలర్లో ఉంటుంది. పళ్ళు వచ్చేది అనమాట, చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ కూడా నేను మగ్గం వర్క్ వేయించుకున్నాను. నేను బ్లౌజ్ కలెక్షన్ చూపించినప్పుడు చూపిస్తాను. బట్ నాకు చాలా ఇష్టమైన శారీ అనమాట, చాలా మెమరీస్ ఉన్న శారీ. ఎలా ఉందో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టమైన శారీ అనమాట. గౌరీ పూజ కోసం అంటే ఆ టైంలో కట్టుకోవడానికని తీసుకున్నాం, కానీ కట్టుకోలేదు, వేరే శారీ కట్టుకున్నాను. ఇది మా అత్తయ్యకి గ్రీన్ అంటే ఇష్టం అనమాట. ఎందుకో చూసినప్పుడు నాకు అన్ని గ్రీన్ వస్తున్నాయి, ఒక గ్రీన్ శారీ తీసుకో అంటే ఈ శారీ తీసుకున్నాను అనమాట. ఇది మళ్ళీ ఈ శారీస్ అన్నీ ఆల్మోస్ట్ మమ్మీ వాళ్ళు పెట్టింది. ఇది కూడా పట్టు శారీ, ఇది కూడా వరమహాలక్ష్మిలో తీసుకున్నాము. శారీ అంతా ఇలా ఉంటుంది, గ్రీన్ డార్క్ గ్రీన్ అనమాట. ఇది ఇలా ఉంటుంది. కింద పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట, ఫ్లవర్ టైప్లో వస్తుంది. ఈ బ్లౌజ్ కూడా చాలా సింపుల్గానే కుట్టించుకున్నాను నేను, వర్క్ వేయించుకోలేదు. ఈ పళ్ళు అనమాట శారీది. ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇలా మొత్తం గోల్డెన్తో ఉండి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. కింద ఏదైతే బార్డర్లో వస్తుందో అదే ఫ్లవర్స్ సైడ్లో వచ్చింది. ఇంకా ఇది అనమాట పళ్ళు వచ్చేసి. ఇది కూడా వరమహాలక్ష్మిలో తీసుకున్నాను, నాకు కాస్ట్ గుర్తులేదు. పెళ్ళిలో నా పెళ్లి శారీ పెళ్ళిలో పెట్టారనమాట. అప్పటికి బ్లౌజ్ కుట్టించి రెడీ పెట్టుకున్నాను. అప్పుడు వాళ్ళు పెడతారు, అప్పుడు వెళ్ళి చేంజ్ చేసుకోవాలంట. సో ఇంకా గౌరీ వ్రతం ఇంకా ఏవైతే పూజలు ఉంటాయి కదా పెళ్ళికి ముందు, తాళి కట్టే ముహూర్తం ముందు, అప్పుడు ఒక శారీ అనమాట. ఇది యాక్చువల్ రిసెప్షన్ తీసుకున్నాం, కానీ మళ్ళీ రిసెప్షన్కి వేరే శారీ తీసుకున్నాము. సో నాకు ఈ శారీ చాలా ఇష్టం అనమాట. అన్నిట్లో నాకు ఫేవరెట్ ఈ శారీయే. మొత్తం ఇలా ఉంటుందన్నమాట. ఇది మెరూన్ బ్రౌనిష్ బ్రిక్ కలర్ అనమాట. ఇది చాలా ఫేవరెట్ నాకు. ఇది కూడా వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. నా మ్యారేజ్ శారీస్ మోస్ట్లీ వరమహాలక్ష్మిలో తీసుకున్నాం, ఒక్క రిసెప్షన్ శారీలో తప్ప. ఇది శారీ అంతా ఇలా ఉంటుందన్నమాట. మొత్తము చాలా బాగుంటుంది. కింద వచ్చి పెద్ద బార్డర్ అనమాట. ఇది చాలా పెద్ద బార్డర్. ఇదిగోండి ఇలా ఉంటుంది బార్డర్ మొత్తం. కింద వచ్చి పైన ఇలా బార్డర్, మధ్యలో మళ్ళీ ప్రింటెడ్ బార్డర్, ఈ వర్క్ బార్డర్ ఉంటుంది అనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ శారీ అయితే. మీకు కనిపిస్తుంది కదా, చాలా సూపర్ ఉంటుంది ఈ శారీ అయితే. నా ఫేవరెట్ ఇది అనమాట. డిఫరెంట్గా ఉంటుంది, పళ్ళు ఇట్లా వస్తుంది. మళ్ళీ తర్వాత ఇలా టాల్ ట్రీస్ టైప్లో, అంటే ఇంకా ఈ డిజైన్ ఉంటుంది అనమాట. ఇది ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు, బట్ ఇలా ఉంటుంది పళ్ళు. ఇదనమాట పళ్ళు.
బాగుంది కదండి, చాలా గ్రాండ్ ఉంటుంది. ఈ బ్లౌజ్కి మాత్రం నేను వర్క్ వేయించుకున్నాను. శారీ ఇది అనమాట, నా ఫేవరెట్. అగైన్ దీని శారీ బ్లౌజ్ వచ్చి చాలా వర్క్ వేయించుకున్నాను నేను. ఇది నేను యాక్చువల్గా పెళ్లి ఫొటోస్లో, చాలా ఫొటోస్లో ఈ శారీ ఉంటుంది. అంటే ఇంటి నుంచి మండపం ఫంక్షన్ హాల్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే, ఇంకా తాళి కట్టే ముందు జరిగిన ప్రతి దాంట్లో ఇది ఉంటుందన్నమాట. అప్పుడు నాకు బట్టలు పెడతారు కదా, అప్పుడు ఈ బట్టలు పెట్టారనమాట. అప్పుడు ఈ శారీ నాది. పెళ్లి శారీ కంపల్సరీ వైటే ఉండాలి అన్నారు, వైట్ ఆర్ క్రీమ్ ఉండాలన్నారు. నాకు ఎక్కువ ఆప్షన్స్ లేవు, ఇంకా అందులో ఉన్న దాంట్లో ఇంక సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. శారీ అనమాట. నాకు యాక్చువల్గా ఇంకొంచెం గ్రాండ్ తీసుకోవాలనిపించింది, కాకపోతే ఇంక ఉన్న దాంట్లో అందరికి ఇది నచ్చేసరికి తీసుకున్నాము. ఇది సమ్ 8,500 9,000 అనమాట. ఇది అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ. శారీ మొత్తం ఇలా ఉంటుందన్నమాట, ఈ కలర్లో. అక్కడక్కడ కొంచెం అంటే కళ్యాణాలకి వాటి కట్టుకొని అలా కుంకుమ అంటుంది, పెళ్లి చీరలో అలా అంటుతుంటుంది కదా, ఇదనమాట. ఇది ఎలా పోతుందో మీకు చెప్పండి, మీరు ఏదైనా ట్రై చేశారని. నేనైతే డ్రై వాష్కి ఇచ్చాను, పోలేదు. బట్ పెళ్లి శారీ ఇది మొత్తం ఇలా ఉంటుంది. బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట కింద. ఇంకా ట్రెడిషనల్ తెలంగాణ పెళ్లి కూతురు చీర ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది పెళ్లి శారీ అనమాట. కొంగు వచ్చేసి ఇలా ఉంటుంది, ఇది అనమాట. ఇది మొత్తం కొంగు. దీని బ్లౌజ్ కూడా నేను సింపుల్గా కుట్టించుకున్నాను, ఎందుకంటే బ్లౌజ్ ఇలా వచ్చింది, ఇలాంటి బ్రోకెట్ టైప్లో వచ్చింది. బ్లౌజ్ కూడా సింపుల్ కుట్టించుకున్నాను, కాకపోతే దీనికి కుట్టించుకున్న వర్క్ బ్లౌజ్ దీనికి వేసుకున్నాను అనమాట, మ్యాచ్ అయిపోయింది. ఓన్లీ శారీ ఒక్కటి చేంజ్ చేశాను అప్పుడు మాత్రం. సో ఇది నా పెళ్లి శారీ అనమాట. సో ఇది నా రిసెప్షన్ శారీ అనమాట. చాలా హెవీ ఉంటుంది. ఇది నాకు తెలిసి చెన్నై షాపింగ్ మాల్లో సౌత్ ఇండియాలో కొన్నాను. చాలా హెవీ. ఇది ఆల్మోస్ట్ నాకు ఐ థింక్ నాకు మమ్మీ వాళ్ళు కొనిచ్చిన ఈ శారీ అనమాట. ఇది రిసెప్షన్కి అనుకున్నాం. ఇది ఆల్మోస్ట్ 18,000 ఎంతో పడింది, 18,000 to 19,000 పడింది అప్పుడు. ఇది వచ్చేసి 22,000 అనమాట ఈ శారీ. చాలా హెవీ ఉంటుంది, సిల్క్ ఇది. మరి దీన్ని ఏమంటారో తెలియదు. ఇలా వర్క్ వచ్చి స్టోన్స్ వచ్చాయన్నమాట. ఇప్పటికి కూడా బాగుంది. మధ్య మధ్యలో ఇలా ఈ ప్యాచ్ వర్క్ వచ్చింది. కింద మొత్తం ఇలా ఉంటుందన్నమాట. నేను చూపిస్తాను. ఇప్పుడు నాకు పట్టుకోవడానికే హెవీ ఉందన్నమాట. సో హెవీ శారీ మొత్తం ఇలా ఉంటుంది. మొత్తం ఇది శారీ ఇలా ఉంటుందన్నమాట. పైన ఇలా పింక్ కలర్లో వచ్చి ఇలా ప్యాచ్ వర్క్ ఉంది. పైన మనం ఇలా వేసుకుంటాం కదా, అక్కడ వచ్చి ఇలా వస్తుందన్నమాట. కింద చిన్న చిన్న ఇలా స్టోన్స్ టైప్లో ఉంటుంది. శారీ అంతా ఓవరాల్గా ఇలా ఉంటుంది అనమాట. స్టోన్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి. నేను ఇది హార్డ్లీ 2 times వేసుకున్నాను నా రిసెప్షన్కి, ఇంకొకసారి వేసుకున్నాను అంతే. చాలా హెవీ ఉంటుంది శారీ, బరువు చాలా ఉంటుంది. కింద వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇది లోపల మొత్తం వర్క్, కట్ వర్క్ అంటారో ఏమంటారో మరి. చూడండి ఎంత హెవీ ఉంది వర్క్. ఈ వర్క్ ఉంటుంది, చాలా హెవీ ఉంది శారీ. అయితే మోయాలంటే చాలా ఓపిక ఉండాలి. కొంగు చాలా గ్రాండ్గా వచ్చింది అనమాట. ఇంకా పళ్ళు అంటే ఇట్లా హాఫ్ పళ్ళు వచ్చింది, ఫుల్ పళ్ళు రాలేదు. పళ్ళు ఇలా వచ్చిందనమాట. ఇలా ఉంది. సేమ్ కింద ఉన్న వర్కే ఇట్లా ఏమంటారు, ట్రాన్స్పరెంట్ ఇట్లా. ఇంకా హోల్స్ మధ్యలో హోల్స్ ఉన్నాయి ఈ వర్క్కి. ఇక్కడ ఇలా వచ్చిందనమాట. ఇది బాగుంది. కాకపోతే నా ఉద్దేశంలో ఏంటంటే, ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టి 2-3 సార్లు లైఫ్లో కట్టుకుంటాము, దానికి అంత ఎక్స్పెన్సివ్ ఎందుకు? దాని బదులు ఇంకొంచెం తక్కువలో తీసుకొని 4-5 శారీస్ తీసుకోవచ్చు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ నాది. కాకపోతే ఇంక ఇప్పుడు రిసెప్షన్కి గ్రాండ్గా వేసుకోవాలి, అలా ఉండాలి ఇలా ఉండాలి అనేసరికి సరే ఇంకా తీసుకుందామని తీసుకున్నాను. కానీ నిజంగా అండి అప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 8 to 9 yearsలో 2 times కట్టుకున్నాను. ఒకటి రిసెప్షన్కి, ఇంకొకసారి ఒక ఫంక్షన్ కట్టుకున్నాను. బ్లౌజ్ ఇంకా శారీ హెవీ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ఏం వర్క్ వేయించుకోలేదు, ఇలా కుట్టించుకున్నాను అనమాట. బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చి ఇలా చిన్నగా పెట్టించుకున్నాను. హ్యాండ్స్కి మాత్రం ఆల్రెడీ వచ్చిన వర్కే అనమాట, అంతే. పేర్ చేసుకోవచ్చు అనమాట. వేరే ఏ బ్లౌజ్ అయినా కూడా గోల్డెన్ కలర్లో ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకోవచ్చు. ప్రస్తుతానికైతే నాకు ఏం ఆలోచన లేదు, ఇది ఇలాగే ఉంచుకుందామని ఉంది. సో ఇది నా రిసెప్షన్ శారీ అనమాట. చాలా హెవీ ఉంది. సత్యనారాయణ వ్రతం, నా పెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నాము. సత్యనారాయణ వ్రతంకి మళ్ళీ పెళ్లి చీర కట్టుకోవాలన్నారు. సో పెళ్లి చీర కట్టుకున్నాను. ఇంకా నైట్ వచ్చేసి రిసెప్షన్ అనమాట. రిసెప్షన్లో అది చేసుకున్నాను. ఇంకా తర్వాత 16 రోజుల పండుగ తర్వాత ఇప్పుడు ఇది కొనిచ్చారు మా అత్తయ్య వాళ్ళు పెట్టాలని. అప్పుడు వైట్ శారీ ఒకటి పెట్టాలి, ఇదొక ఎక్స్ట్రా వైట్ శారీ అనమాట. సో ఇలా వైట్ చాలా బాగుంటుంది మెటీరియల్. దీనికి ఇలా వర్క్ వచ్చింది అనమాట. అక్కడక్కడ ఫ్యాబ్రిక్ బాగుంటుంది.
కింద ఇలా చిన్న వర్క్ వచ్చింది. ఇలా ఉంటుందన్నమాట, ప్లెయిన్ వైట్ మీద ఇలా అక్కడక్కడ వర్క్ ఉంటుంది. ఇది కొంగు అనమాట. ఇంకా కొంగు వచ్చేసి కొంచెం ఎక్కువ వర్క్ ఉండి సైడ్లో ఇలా బార్డర్స్లో ఇలా ఉందన్నమాట. సో ఇది అన్నమాట సారీ. ఇలా చిన్న వర్క్ వచ్చింది. సో అదనమాట. సో ఇవ్వండి నా పెళ్ళి పట్టు శారీస్ అండ్ శారీ కలెక్షన్. సరే నచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఇవి నా శారీస్ కలెక్షన్, అంటే పెళ్ళి రిలేటెడ్ శారీస్ అనమాట. ఇవి కాకుండా నా దగ్గర పట్టు చీరలు శారీస్ చాలా ఉన్నాయి. ఆమె శారీ లవర్, నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. కలెక్షన్ ఉందన్నమాట. నేను మళ్ళీ ఒక్కొక్క కేటగిరీ టైప్ ఆఫ్ శారీస్ చేస్తాను. బట్ పెళ్ళి పట్టు చీరలు ప్లస్ పెళ్ళి రిలేటెడ్ శారీస్ అంటే ఇవన్నమాట. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తున్నాను, చాలా చేద్దామని ప్లాన్ ఉంది. సో నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేసుకోండి. సో నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.